నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్। అయితే ఒకవైపు నిమజ్జనాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మనం చూసుకోవాలి। నిమజ్జనాలు రేపు ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు పెద్ద ఎత్తున కూడా ట్యాంక్ బండ్ వద్దకు నిమజ్జనాలు వెళ్ళబోతా ఉన్నాయి। ఈ నిమజ్జనాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోండి। నిమజ్జనాలు చేసేటప్పుడు చిన్న పిల్లలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయకండి। నిమజ్జనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది। ప్రభుత్వం కూడా క్రియాశీలకంగా తీసుకోబోతా ఉన్నది। ఈ నిమజ్జనాలకు సంబంధించి భారీ ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది। సర్వం సిద్ధం చేయడం జరిగింది। నిమజ్జనాలకు దాదాపు ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు నిమజ్జనాలు సాగబోతా ఉన్నాయి। దాదాపు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు షాప్స్ కూడా బంద్ చేయడం జరిగింది। ముందస్తు చర్యల్లో భాగంగా వైన్ షాపులు కూడా బంద్ చేయడం జరిగింది। అండ్ దాంతో పాటుగా ఈ నెల 6న పూర్తి స్థాయిలో నిమజ్జనాలు జరగబోతా ఉన్నాయి కనుక ఈ నేపథ్యంలో దాదాపుగా కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ కి దాదాపు 30,000 మంది పోలీసులను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది। అండ్ దాంతో పాటుగా భారీగా కంట్రోల్ రూములను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది। అండ్ దాంతో పాటుగా నిమజ్జనానికి దాదాపు 20 ప్రధానమైనటువంటి చెరువులు ఉన్నాయి। ఈ 20 ప్రధానమైనటువంటి చెరువులకు సంబంధించి 20 చెరువులకు సంబంధించిన దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క చెరువులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వాటి దగ్గర కూడా పెద్ద ఎత్తున క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। దాంతో పాటుగా కృత్రిమ కోన ఐ మీన్ ఎట్లా అంటే నిమజ్జనాలకు సంబంధించి అందరు చెరువులే కాకుండా కుంటల్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తారు కనుక వాటిని కోనేర్ల లాంటివి ఏర్పాటు చేసి అక్కడ కూడా నిమజ్జనం చేయడానికి సుమారుగా సిటీలో 72 కోనేర్లను ఏర్పాటు చేయడం జరిగింది। అండ్ దాంతో పాటుగా సర్వత్రా ఏర్పాట్లతో పాటుగా ఎక్కడికక్కడ పోలీసులకు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్తో పాటుగా ఎక్కడికక్కడ మొబైల్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మొబైల్ కెమెరాస్ అంటే ఈ పోలీసు వాహనాలపైన ఉండేటువంటి కెమెరాస్ అండ్ దాంతో పాటుగా పోల్స్కి అక్కడక్కడ టెంపరీ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకంటే దాదాపు 1,34,259 కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అండ్ దాంతో పాటుగా తాత్కాలిక విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। దాదాపు 56,187 విద్యుత్ స్తంభాలను విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। హుసేన్ సాగర్ లో దాదాపు 9 బోట్లు అదేవిధంగా 20 మంది గజయితగారులను కూడా పెట్టడం జరిగింది। ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు వల్ల పడేటువంటి అవకాశాలు లేక కనుక 9 బోట్లలో 20 మంది గజయితగారులు సర్వత్రా సిద్ధంగా పోతా ఉన్నారు। అండ్ దాంతో పాటుగా శానిటైజేషన్ కి సంబంధించి 14,446 మంది శానిటైజేషన్ టీం కూడా ఉండబోతా ఉంది। ఇవన్నీ కూడా 3 రోజుల పాటు జరిగేటువంటి నిమజ్జనాలకు సర్వత్రా ఏర్పాటు చేయడం జరిగింది। దాంట్లో ప్రధానంగా రేపు ఎల్లుండి ఈ 2 రోజుల పాటు ఈ యొక్క సిబ్బంది అండ్ దాంతో పాటుగా పోలీస్ అధికారులు కూడా అక్కడే ఉండబోతా ఉన్నారు। నిమజ్జనాలకు వెళ్ళేటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి। అండ్ దాంతో పాటుగా పెద్ద భారీ ఎత్తున వినాయకులు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి। ట్రాఫిక్ జామ్స్ ఎక్కడ పడితే అక్కడ జామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఇప్పటికే ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను కూడా డిక్లేర్ చేయడం జరిగింది। ఖైరతాబాద్ గణపతి వెళ్ళేటువంటి రూట్ మ్యాప్స్ లలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి। ఎందుకంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ ప్రమాదాలను నివారించేందుకే సర్వత్రా ఏర్పాట్లు చేయడం జరిగింది। సుమారుగా మనకు 20 ప్రధాన చెరువులతో పాటుగా 72 కోనేర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। వీలైతే అందరూ కూడా హుసేన్ సాగర్కి వెళ్ళే నిమజ్జనం చేయాల్సిన అవసరం ఏం లేదు। కాకపోతే టెంపరీగా ఏర్పాటు చేసిన కోనేర్లో కూడా నిమజ్జనాలు చేసుకోండి। ఎందుకంటే హెవీ ట్రాఫిక్ లో ఇరికి రోజుల తరబడి అక్కడ ఇబ్బంది పడే కన్నా టెంపరీగా 72 కోనేర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। 20 చెరువులను కూడా సిద్ధం చేయడం జరిగింది। ఎక్కడికక్కడ పోలీసులు కూడా పర్యవేక్షించబోతా ఉన్నారు। అండ్ దాంతో పాటుగా నిఘా నేత్రాలను పెట్టడం జరిగింది। విద్యుత్ స్తంభాలను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటైజేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిఎఫ్ఎస్ ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులను కూడా ఈ యొక్క రంగంలోకి దించడం జరిగింది। దాదాపు హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా నిమజ్జనాలలో అవాంఛనీయ సంఘటనలు కానీ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీస్ శాఖతో పాటుగా ఉన్నత అన్ని శాఖలు కూడా జిహెచ్ఎంసీతో పాటు అన్ని శాఖలలో కూడా ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది। దాదాపుగా 3 రోజుల పాటు కొనసాగేటువంటి నిమజ్జనాలను సర్వత్రా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు ఏర్పాట్లు అయితే పూర్తయిన పరిస్థితులే కనబడతా ఉన్నాయి। మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం।